ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। परम पवित्र नाम सुरवंदित भार्गव राम, दैत्य संहरण गुणाभिराम, मुनि मानस वीधि विहार राम। ओम धर सुतनेत सद्गुण निदान दयाकर राम, नी पदम अरयनु तिंतु मामदिन अहंकृति पापवि दीन बांधव। श्रीकर हरि लोकेश भक्तावना, पाकारि प्रमुखादि दैवतमुलु भाविंपगाले मोरकुलकुचु, दारसुताదుల ధన ధాన్యముల యందు మనసు వీడదు మనసు వీడదు మనసు వీడదు అదేమో మమతగాని। నిత్య శోభాయమానవో సత్యరూప ముక్తిన్ వసగవే దయన్ నిను మృత్యువార, పతిత పావన శివకర పాపహరణ విమల చారిత్ర లోకేశ వెంకటేశ। నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నియమును నితాంత పారభూత దయను తాపస మందార మాకు దయచేయగలే। పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం, భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం। శ్రీ సాయినాథం నమామ్యహం। సువర్ణమేకం బహుభూషణాన్ని, పరమాత్మ ఏకం బహునామరూపం, సబ్కా మాలిక్ ఏక్ కనుక అనేకమైనటువంటి రూపాలతో వివిధ నామములతో అంటే పేర్లతో ఏ పరమాత్ముని యొక్క చిత్శక్తి మీ అందరి ద్వారా ఇటువైపు చూస్తూ ఉన్నదో ఆ జగన్మాతృ స్వరూపానికి నా హృదయపూర్వక నమస్తమాంజలి అర్పించుకుంటూ, ఇక పూర్వం వేదికను అలంకరించినటువంటి గురుపిల్లులు వారందరికీ నా ప్రణామాలు అర్పించుకుంటూ, ఈనాడు మహనీయుల యొక్క స్మరణ కలౌ స్మరణాన్ముక్తి, హృదయములో ఏ కార్యకలాపాలు అయితే చేశామో తపస్సులు మరి ద్వాపర అందేటటువంటి ఆ మార్చిని ఇచ్చారు భగవంతుడు కాబట్టి కలౌ స్మరణాన్ముక్తి। కనుక ఇప్పుడు ఈ సమయంలో మనం తాత్విక అవగాహన అంటే ఏదైతే ఉన్నదో అది త్వం నీవే అనేటువంటి భావన, దాని మహానుభావులంతా గురు స్వరూపంగా వచ్చి మనకి ఏదైతే ఎరుపరిచారో ఆరారు తత్వములకు ఆవరణుల తత్వము ఎవడెనుగు, శివుడు గురు రూపమును వచ్చి చెప్పకున్నా నవ్యతర బోధి శ్రీ సదానంద యోగి అని ఒక పద్యం రాశాడు ఆయన। కాబట్టి దైవం మానుష రూపేణ ఏ గురు రూపంలోనో ఏ పుస్తక రూపంలోనో ఏ భావన రూపంలోనో ఏదో ఒక విధంగా వచ్చి నీకు ఆ కనువింపు చేస్తాడు। ఆ థర్డ్ ఐ ఆ మూడవ నేత్రం తెలుసుకుంటుంది, మీ జీవన లక్ష్యం జరిగిపోతుంది। ఇలాంటి విషయాలు మనకు మహానుభావులు ఆ ముద్దు పెట్టడు మనకు చాలా అనుభూతులు కూడా ఇచ్చున్నారు। ఆ అనుభూతి